Hello, welcome to D6. This is Professor Vinod Kumar. ఇలా వెరీ హాట్ టాపిక్ మనము చర్చించుకుందాం. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ పేరు మీద ఇవాళ తెలంగాణ సినిమా కళాకారులను దోపిడీ చేస్తున్న 3 కుటుంబాలు, 3 కులాలు ఇవాళ ఇంకా ఇక్కడే తిష్ట వేసి, తెలంగాణ రాష్ట్రం నుంచి 11 సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే తిష్ట వేసి ఇక్కడే ఉండాలని కుట్రలు చేస్తూ ఇక్కడ సినిమా హీరోలను కానీ, సినిమా నిర్మాతలను కానీ, లేదంటే ఇతర సిబ్బందిని కానీ, లేదంటే ఇక్కడ లోకల్ కార్మికులు కానీ, ఇక్కడ రైటర్స్ని కానీ, ఇక్కడ నిర్మాతలను కానీ ఎదగనియకుండా అణచివేస్తూ ఈ దిల్ రాజా వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇలా ఈ దిల్ రాజా అనేటువంటి రెడ్డి, ఆ రెడ్డి ఇవాళ ఆంధ్ర, కమ్మ, కాపు అలాగే ఇతర కులాలతో ఇతర అగ్రవర్ణాలతో కుమ్మక్కైన దిల్రాజు రెడ్డి ఇక్కడ ఓన్లీ వెలమారెడ్డి అంటే ఒక విజయ్ దేవరకొండ అనే వెలమ, అట్లాగే నితిన్ రెడ్డి అనే రెడ్డి అంటే ఇద్దరు మాత్రమే, ఒక రెడ్డి ఒక వెలమ హీరోలు మాత్రమే ఉండాలి ఇక్కడ. ఇంకెవరు సినిమాలలో హీరోలుగా ఎదగడానికి వీల్లేదు. చివరికి పాప అత్యంకి దయాకర్ అనే ఒక దళితుడు ఒక సినిమా తీస్తే ఒక అధికార పార్టీకి చెందిన నాయకుడు ఆయనను కనీసం టికెట్ రాకుండా అణిచివేసి, ఎమ్మెల్యే కాకుండా అణిచివేసి, ఆయన సినిమానే రాకుండా అణిచివేసి, దళితుడు అంటారని వాడు అరువుడు కాదు సినిమా ఇండస్ట్రీలో తెలంగాణలో అని తొక్కేసిన చరిత్ర ఇవాళ దిల్ రాజు లాంటి వాళ్ళది. ఇవాళ దిల్ రాజే కాకుండా ఎవరైతే ఇలా ఆంధ్ర పెట్టుబడిదారులు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారో ఆ ఆంధ్ర పెట్టుబడిదారులంతా ఇలా ఉత్తరాది వాళ్ళతో కుమ్మక్కైపోయి ఇవాళ లోకల్ తెలంగాణ వాళ్ళని ఎవరిని ఎదగనియకుండా ఇక్కడ 85% లోకల్ సినిమా వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. మీరు ఇవాళ మొత్తంగా 5% కూడా తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇవ్వకుండా ఇలా అణిచివేసిన చరిత్ర గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీదే, ఇవాళ తెలంగాణలో కూడా మీదేనా ఆధిపత్యం? ఇంకెంతకాలం మీ ఆధిపత్యం ఉండాలి? ఇక్కడ వాళ్ళు ఎదగద్దా? ఇక్కడ వాళ్ళు రైటర్స్గా ఉండద్దు? ఇక్కడ వాళ్ళు సినిమా రంగంలో ఎదగద్దు? ఇక్కడ వాళ్ళు ఎక్కడ కూడా ఎదగకుండా ఇవాళ అంటే కవులు, కళాకారులు, మేధావులు, రచయితలు, అంటే నిర్మాతలు, సినిమా కళాకారులు ఎవరు కూడా తమిళనాడు తరహాలో ఇలా ఒక దళితుడైనా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ఒక సినిమా హీరో అయ్యాడా? ఒక బీసీ అయినా సినిమా హీరో అయ్యాడా? ఒక మైనార్టీ అయినా సినిమా హీరో అయ్యాడా? ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాలేదు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 3 కులాలే, మొత్తం 3 కుటుంబాలు, 3 కులాలే ఆధిపత్యం చేసి ఇవాళ ఎవరిని ఎదగకుండా చేసిన చరిత్ర ఇవాళ నాగార్జున, అలాగే చిరంజీవి, అంతేకాకుండా ఇవాళ ఈ అల్లు అరవింద్ ఫ్యామిలీ. అంటే వీళ్ళేనా ఇవాళ ఏరాల్సింది? ఈ అల్లు అరవింద్, అల్లు అర్జున్, ఇవాళ దిల్ రాజు ఆయన సెటిలరే, రెడ్డి సెటిలర్ ఫ్రమ్ ఆంధ్ర. అంతేగాని ఇక్కడ లోకల్ వాళ్ళు తెలంగాణలో పుట్టి తెలంగాణలో పెరిగిన వాళ్ళు ఇక్కడ ఈ తిండి తిని ఈ ఉద్యమంలో ఉండి ఈ తొలి దశ ఉద్యమంలో ఉండి త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన 93% వర్గాల నుండి ఏ ఒక్కరైనా హీరోలు అయ్యారా? ఇక్కడ నిర్మాత చేసిన బొమ్మకు మురళీ పాప ఒక దళితుడు, ఆయన సినిమాలు రానియకుండా చేసిన చరిత్ర ఇక్కడి అగ్రకులాలది కాదా? అక్కడి అగ్రకులాలది కాదా? ఇవాళ ఇక్కడి వాళ్ళను ఎవరైతే ఎదగకుండా చేస్తున్నారు ఇక్కడ దళితులను, అదే తమిళనాడులో మొత్తం సినిమా ఇండస్ట్రీ అంతా దళితులే ఏలుతున్నారు. అక్కడ అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. అక్కడ ఈ విజయ్ ఎవరు? ఇవాళ సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ రజనీకాంత్ ఎవరు? ఆయన దళితుడు కాదా? విజయ్ దళితుడు కాదా? అక్కడ మొత్తం దళితులు. ఇళయరాజా దళితుడు కాదా? సంగీత దర్శకుడు దళితుడు కాదా? అక్కడ ఆయన పేరు ముస్లిం, ఆయన సంగీత దర్శకుడు, ఆయన కూడా ఆయన ఇది ఆస్కర్ అవార్డు గ్రహీత రెహమాన్ ఒక ముస్లిం కాదా? అంటే అక్కడ సినిమా హీరోలు, సినిమా దర్శకులు, సంగీత దర్శకులు అంతా కూడా ముస్లింలు, దళితులు, ఓసీలు, ఈవెన్ కమల్ హాసన్ బ్రాహ్మణుడు, అన్ని వర్గాలకు తమిళనాడు అవకాశాలు కల్పిస్తున్నప్పుడు, లోకల్ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నప్పుడు మీరెందుకు ఈ తెలుగు ఇండస్ట్రీ పేరు మీద దోపిడీ చేస్తూ కేవలం కొన్ని కుటుంబాలు, కొన్ని కులాలకే పరిమితం చేశారు? సినిమా ఇండస్ట్రీ మీ అయ్యే సొత్తా? చిరంజీవి అయ్యే సొత్తా ఏమన్నా? సినిమా ఇండస్ట్రీ, తెలుగు ఇండస్ట్రీ పేరు మీద ఇవాళ దగా చేస్తున్న వాళ్ళు వీళ్ళంతా కూడా అల్లు అర్జున్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేదంటే ఈ చిరంజీవి కానీ మీ కుటుంబాలకే పరిమితం
కమ్మ నాగార్జున కానీ కాపు కమ్మ రెడ్డి బ్రాహ్మణ లేకపోతే ఇతర కులాలు మాత్రమే ఇవాళ రచయితలుగా ఉండాలి, మీరే హీరోయిన్గా ఉండాలి, నిర్మాతలుగా ఉండాలి, మీకే మొత్తం సినిమా అంతా చూసేది మేము. అక్కడ పాపం ఆంధ్ర వాళ్ళైనా 93%, ఆడ 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల సినిమాలు చూస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో అయినా కూడా వాళ్ళే చూస్తున్నారు. కోట్ల రూపాయలు, 300 కోట్ల రూపాయలు ఇవాళ అల్లు అర్జున్ తీసుకున్నాడంటే రెమ్యునరేషన్ ఎవరి సొమ్ము అదంతా? మేము మా వర్గాలు చూస్తున్న సొమ్ము, మా ప్రజలు చూస్తున్న సొమ్ము అది. మా ప్రజలు కడుతున్న పన్ను అది, సినిమా రూపంలో కడుతున్న పన్ను. మా వాళ్ళకి ఏమైనా వాటా ఇస్తున్నారా మీరు? మా తెలంగాణ వాళ్ళకి ఏమైనా వాటా వచ్చిందా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 42% వాటా రావాలి, 10 ఏళ్ళుగా రాలేదు. ఆయన విడిపోయిన తర్వాత కూడా సిగ్గు లేకుండా మీరు ఎందుకుంటున్నారు? ఇక్కడ మీరు ఎందుకుంటున్నారు అంటున్నారని వాళ్ళ సొంత డైరెక్ట్గా D6 ఛానల్ తరఫున ప్రశ్నిస్తున్నారు. మీకు నిజంగా సిగ్గు శరం ఉంటే, మీకు నిజంగా ఆంధ్ర ఆత్మగౌరవం ఉంటే వైజాగ్ వెళ్ళిపోండి. మీరు ఇక్కడ ఉంటే నైతికత మీకు లేదు. అసలు ఇక్కడ ఈ భూమి మాది, ఈ సంస్కృతి మాది, ఈ సంపద మాది, మా తెలంగాణ ప్రజలది. మా కష్టార్జిత ఫలితంగా ఇవాళ మా మీద దోపిడీ చేస్తూ ఇవాళ ప్రతిభావంతులకు అవకాశాలు ఉంటాయి అని ప్రతిభ పేరుతో ఇవాళ అణచివేసే కుట్ర చేస్తున్నారు మీరు. ఇవాళ మా జాగా, మా భూమిలో 11 సంవత్సరాలుగా తిష్ట వేస్తున్న సిగ్గు శరం లేకుండా పందికొక్కులా తింటున్న తెలుగు హీరోల పేరు మీద ఆంధ్ర హీరోలంతా పెత్తనం చేస్తూ, ఆంధ్ర నిర్మాతలంతా పెత్తనం చేస్తూ వాళ్ళకు ఊడిగేం చేస్తున్న ప్రభుత్వం గత 10 ఏళ్ళుగా ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వము, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వము వాళ్ళకి మాత్రమే ఊడిగేం చేస్తున్నాడు. ఉండాలి, ఎంత ఆత్మగౌరవం ఉండాలి. తెలంగాణ రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉండాలి. తెలంగాణ మట్టిలో పుట్టిన రేవంత్ రెడ్డికి ఆత్మగౌరవం ఉండాలి. నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డికి ఇక్కడికి వెళ్ళి తరలించాలి. వాళ్ళు తరలించి ఇక్కడ లోకల్ తెలంగాణ వాళ్ళకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలందరికీ అవకాశాలు కల్పించాలి. ఇలా గద్దర్ పేరుతో సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక దళితుడు, ఒక ప్రపంచంలో గాయకుడు. అట్లాంటి గద్దర్ పేరుతో సేను ఇవాళ అవార్డ్స్ ఇస్తే మీరు అవార్డులను తిరస్కరించే పరిస్థితి. మీరు ఎవరిక్కడ ఉండడానికి మా గద్దర్కు ఇక్కడున్న అగ్రకులాల వ్యతిరేకం కాదు. వాళ్ళు ఖచ్చితంగా పేరు మీద అవార్డు తీసుకుంటారు, నంది అవార్డు తీసుకుంటారు. కానీ మీరంతా ఇవాళ గద్దర్ పేరు మీద సినిమా అవార్డులు పెట్టినందుకు దాన్ని స్వీకరించకుండా మీరు ఇక్కడ ఉండే అధికారం మీకు ఎక్కడి? ఇవాళ మొత్తానికి ఖచ్చితంగా ఆయన అరెస్ట్ అవుతాడా కాడా? ఆయన అరెస్ట్ అయ్యిండు ఆల్రెడీ. మళ్ళీ జైలు పోతాడా పోవడానికి మాకు మా సమస్య రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది, లేదంటే న్యాయ వ్యవస్థ చూసుకుంటుంది. న్యాయ వ్యవస్థ ఉన్నది. ఇలా ఆయన తప్పు చేస్తే ఖచ్చితంగా అరెస్ట్ కావాల్సిందే, ఖచ్చితంగా ఆయన శిక్ష పడాల్సిందే. తప్పు చేసినట్టుగా అనేక ఆధారాలు ఉన్నాయి. అనేక తులసి చందు స్పష్టంగా ఆమె వీడియోలో చాలా స్పష్టంగా చూపెట్టింది. ఆయన కావాలని ఇంటెన్షనల్గా చేసిన నేరం ఏదైతే ఉందో, ఎలక్ట్రానిక్ మీడియా మనుషులు తప్పు చేసినా మీడియా తప్పు చేయదు, ఎలక్ట్రానిక్ మీడియా తప్పు చేయదు. అందులో స్పష్టంగా ఇవాళ ఉన్నది. తులసి చంద్రు చాలా స్పష్టంగా చూపెట్టింది. తులసి చందే కాదు, పోలీసులు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు. ఆయన మేము రిక్వెస్ట్ చేసిన చచ్చిపోయింది, ఆ తెలంగాణ బిడ్డ పాపం చనిపోయింది అని చెప్పినప్పటికీ కూడా అక్కడే కూర్చొని ఇవాళ ఎవరైతే ఉన్నారో అల్లు అర్జున్ తక్షణమే అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. D6 తరఫున తక్షణమే ఆయన బెయిల్ రద్దు చేసి, మధ్యంతర బెయిల్ రద్దు చేసి ఆయనను ఇమీడియట్లీ అరెస్ట్ చేసి జైలు పంపాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ ఎవరైతే పాపం చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకు కూడా ఇవాళ న్యాయం చేయాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన తమ్ముళ్ళే, ఆయన కుటుంబమే ఇన్వాల్వ్ అయితే అక్కడ సాయి రెడ్డి అంటే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన విషయంలో రేవంత్ రెడ్డి న్యాయం చేయాలి. అట్లాగే విద్యార్థులు దాదాపు 52 మంది చనిపోయారు గురుకులాలలో, వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. రైతులు చనిపోయారు, ఆటో కార్మికులు చనిపోయారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్న చరిత్ర ఇవాళ తెలంగాణలో ఉంది. వాళ్ళందరికీ ఎందుకు న్యాయం చేయట్లేదు మీరు? వాళ్ళందరికీ ఎందుకు కంపెన్సేషన్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు? ఈయన వాళ్ళ పాపం ఆ చనిపోయిన అమ్మాయి రేవతి, అట్లాగే ప్రణీత్, ఆ పిల్లోడికి వాళ్ళకి తగు న్యాయం చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇవాళ మేమైతే స్పష్టంగా చెప్తున్నాం, DJAP తరఫున, దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. 85% తెలంగాణ లోకల్ వాళ్ళకి అవకాశాలు తెలంగాణ సినిమా ఇండస్ట్రీలో ఉండాలి. కేవలం 15% మాత్రమే దక్షిణాది రాష్ట్రాలకు ఉండాలి. ఉత్తరాది రాష్ట్రాలకు సినిమా హీరోయిన్లు కానీ హీరోలు కానీ ఇంకా ఏమీ కూడా వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళ రాష్ట్ర అతిపెద్ద రాష్ట్రాలు వాళ్ళు అక్కడ మస్తు సంపాదించుకుంటున్నారు.
వాళ్ళకు విపరీతమైన అవకాశాలు అక్కడ ఉన్నాయి. ఇక్కడ వచ్చి మళ్ళీ మనల్ని దోపిడీ చేస్తానంటే ఊరుకునే ప్రశ్నే లేదు. దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ ఊరుకోదు. భవిష్యత్తులో తప్పకుండా తెలంగాణలో 85% మాకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఉండాల్సిందే. అందుకు అడ్డం పడుతున్న ఆంధ్ర పెట్టుబడిదారులు, ఆంధ్ర అగ్రకుల సంపన్నులు, ఆంధ్రాలో 3 కులాలు 3 కుటుంబాలు మా తెలంగాణ భూమి మీద మీరు ఇవాళ రామోజీ ఫిలిం సిటీ పెట్టుకుంటారు, దోపిడీ చేస్తారు మా భూమిని. అట్లాగే ఇవాళ అన్నపూర్ణ స్టూడియో పెట్టుకుంటారు. నిర్మాత ఆయన ఏంటి వెంకటేష్ వాళ్ళది ఒక సినిమా ఇండస్ట్రీ రామానాయుడు స్టూడియో. ఇట్లా మొత్తంగా మా భూమిలో, మా తెలంగాణ భూమిలో మా సంపదను దోచేస్తున్న ఆంధ్ర నిర్మాతల, ఆంధ్ర అక్రమంగా ఉంటూ మమ్మల్ని దుర్మార్గంగా అణిచివేస్తూ మాకు అవకాశాలు రాకుండా చేస్తున్న ఈ 3 కుటుంబాలు, ఈ 3 కులాలు ఇవాళ ఇక్కడికి వెళ్ళి తెలంగాణకి వెళ్ళి తరిగిపోయినప్పుడు మాత్రమే ఈ తెలంగాణ ప్రజలకు నిజమైన విముక్తి, తెలంగాణ సినిమా ఇండస్ట్రీకి నిజమైన విముక్తి, తెలంగాణ ఇవాళ సినిమా కళాకారులకు, అట్లాగే తెలంగాణ సినిమా నిర్మాతలకు, తెలంగాణ సినిమా హీరోలకి, ముఖ్యంగా 93% ఉన్న పేద బడుగు బలహీన వర్గాలకి న్యాయం దక్కాలంటే, ఇవాళ అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళ సినిమా రిలీజ్ కావాలంటే, అట్లాగే ఇవాళ బొమ్మకు మురళి తీసిన సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ సినిమాలు ఆడకుండా చేసి ఇవాళ వాళ్ళకి దిల్ రాజు లాంటి ఇక్కడ అగ్రకుల ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీ, తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీ పేరు మీద, చాంబర్ పేరు మీద అధ్యక్షుని చేసిన రేవంత్ రెడ్డి కూడా దీనికి బాధ్యుడే. కాబట్టి ఇవాళ స్పష్టంగా ఈ తెలుగు ఇండస్ట్రీ పేరు మీద మా అనే అధ్యక్ష మా ఎన్నికలు ఇక్కడ ఉండడానికి వీలు లేదు. ఆంధ్రప్రదేశ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 2 భాగాలుగా ఎన్నికలు ఉండాలి. మాకి పేరుతో మా అంటేనే ఇవాళ తెలుగు అనే అదే పదంలోనే ఇప్పటిదాకా మమ్మల్ని దోచేసిండ్రు, మమ్మల్ని దుర్మార్గంగా అణిచేసిండ్రు. ఇకపై చెల్లదు, ఇకపై సాగదని చెప్పేసి ఈ D6 ఛానల్ తరఫున మా తెలంగాణ గడ్డ మీద, హైదరాబాద్ నడిబొడ్డు మీద ఉండి సవాలు విసురుతున్నా. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఆత్మగౌరవం ఉంటే మీరు వైజాగ్ వెళ్ళిపోండి. మీకు నిజంగానే మీ ఆంధ్రప్రదేశ్ మీద మీకు ఏమాత్రం ప్రేమ ఉంటే, మీ ఆంధ్రప్రదేశ్ మీద నిజంగానే మీరు ఆంధ్ర ప్రజలకు పుట్టి ఉంటే, మీకు ఆంధ్ర ప్రజల యొక్క మీకు చావ ఉంటే మీరు ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోవాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఉస్మానియా పోరగాళ్ళు ఇవాళ వాళ్ళు వచ్చేసి అన్యాయం జరిగిన చోట ఉస్మానియా జాకు ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా, వాళ్ళు ఏ పార్టీకైనా సంబంధించి ఉస్మానియా ప్రతిపక్షంగా ఉంటుంది. ఉస్మానియా విద్యార్థులు ప్రతిపక్షంగా ఉంటారు. వాళ్ళు నిజంగా కొట్లాడతారు. మొత్తం యావత్ తెలంగాణ విద్యార్థి లోకం తిరుగుబాటు చేయకముందే, యావత్ తెలంగాణ సమాజం తిరుగుబాటు చేయకముందే మీరు స్పష్టంగా ఇక్కడికి వెళ్ళి ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ వెళ్లాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేదంటే నేను తెలంగాణ ఉద్యమకారునిగా, తెలంగాణ ఉద్యమంలో అత్యంత సీరియస్గా విద్యార్థి ఉద్యమాన్ని నడిపిన వ్యక్తిగా, ప్రొఫెసర్గా ఖచ్చితంగా వార్నింగ్ ఇస్తున్నాను. మీరు ఇక్కడికి వెళ్ళిపోవాల్సిందే. ఈ సంక్రాంతి పండుగ రాబోతున్నది, మీ పెద్ద పండుగ రాబోతున్నది. మీ పండుగకు మీ సినిమా ఇండస్ట్రీ అంతా తరలి వెళ్ళండి. మమ్మల్ని మా ప్రాంతంలో మా తెలంగాణ సినిమా ఇండస్ట్రీని డెవలప్ చేసుకునే విధంగా మా ప్రాంతాన్ని మేము ఏలుకుంటున్నాం. మా పాలకులు ఉన్నారు, కానీ మీకు దాసోహం అవుతున్నారు. మా పాలకులంతా డబ్బులకు అమ్ముడు పోయిన మా పాలకులంతా మీకు దాసోహం అవుతున్నారు. మా కళాకారులంతా మీకు దాసోహం అవుతున్నారు. మా రచయితలంతా మీకు దాసోహం అవుతున్నారు. మా నిర్మాతలంతా మీకు దాసోహం అవుతున్నారు. ఇకపై చెల్లదు, ఇకపై సాగదు. వారికి వెంటగా మేము ఉంటాం. అండగా ప్రభుత్వం ఉండాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉండాలి. వాళ్ళ తెలంగాణ ఫిల్మ్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీదే. అందుకు సహకరించాల్సిన బాధ్యత బీజేపీది. ఇష్టమైనట్టుగా బీజేపీ వాళ్ళు ఇవాళ ఆయన పేరు మీద అల్లు అర్జున్ ఒక ఆయన తీసిన సినిమా అయింది. అదేమన్నా జై భీమ్ సినిమానా? సీతక్క చెప్పినట్టుగా అదేమన్నా జై భీమ్ సినిమానా? దొంగ సినిమా, ముఠా సినిమా, దోపిడీ సినిమా, అవమానపరిచిన పోలీసులను అవమానపరిచిన సినిమా, ఏమాత్రం విజ్ఞానం తెలుసుకోలేని సినిమా, దొంగలను తయారు చేసే సినిమా, దాని మీద 100 కోట్లు దొంగతనంగా అల్లు అర్జున్ సంపాదిస్తే, లేదంటే ఆ సినిమా ఇండస్ట్రీ సంపాదిస్తుంటే ఆంధ్ర వాళ్ళది మేము సపోర్ట్ చేయాలి. తెలంగాణ వాళ్ళు అద్భుతమైన అంబేద్కర్ తమిళనాడులో తీసిన జై భీమ్ సినిమాకి అవార్డు ఇవ్వకుండా
బీజేపీ నయవంచక విధానాలను అవలంబిస్తూ అంబేద్కర్ అవమానిస్తున్నది, పార్లమెంట్లో అవమానించింది, అంబేద్కర్ సినిమాను అవమానిస్తుంది. ఈ బీజేపీని ఇక్కడికి వెళ్ళి అడ్రస్ లేకుండా చేస్తాం. బీజేపీ అడ్రస్ లేకుండా చేస్తాం. ఎందుకంటే బీజేపీ ఇవాళ మా బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానపరిచింది. మా బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ఉన్న సినిమాకు అవార్డు ఇవ్వలేదు. కాబట్టి బీజేపీ నాయకులారా ఖబర్దార్, మీరు అల్లు అర్జున్కు సపోర్ట్ చేసుకోండి, డబ్బులు తెచ్చుకోండి, మాకు సంబంధం లేదు. కానీ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్ర సినిమా ఇండస్ట్రీని ఉండనీయం. మా తెలంగాణ సమాజాన్ని మేము ఇవాళ చైతన్యం చేస్తాం, వాళ్ళకి అండగా ఉంటాం. వాళ్ళతో మా ఓయూ చేసి ఉద్యమం ఏదైతే వాళ్ళు పోయి అల్లు అర్జున్ ఇంటి మీద దాడికి పాల్పడ్డారో ఖచ్చితంగా అది నైతికమైన దాడే, అది వాళ్ళ కోసం చేసిన దాడి కాదు. అక్కడ అన్యాయం జరిగితే న్యాయం జరగాలని చనిపోయిన కుటుంబం కోసం చేసిన దాడిగా ఉన్నది. కాబట్టి తప్పకుండా అట్లాంటి దాడులు భవిష్యత్తులో జరగకుండా ఉండాలంటే, భవిష్యత్తులో యావత్తు విద్యార్థి లోకం మళ్ళీ తిరుగుబాటు చేసి మీ పెత్తనంకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. మళ్ళీ యావత్తు తెలంగాణ సమాజం మీకు వ్యతిరేకంగా పనిచేసే రోజు వస్తుంది. ఖచ్చితంగా మిమ్మల్ని ఇక్కడికి తరిమేసే రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా ఉండాలంటే మీరు తక్షణమే స్వచ్ఛందంగా తరలి వెళ్లాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మా విజ్ఞప్తులు కనుక మీరు వినకపోతే యుద్ధమే, నెక్స్ట్ జరిగేది యుద్ధమే. ఆనాడు తెలంగాణ కోసం పాలకులు ఎవరైతే ఆంధ్ర పాలకుల పెత్తనానికి వ్యతిరేకంగా చేశారో, ఈనాడు ఈ ఆంధ్ర సినిమా పెట్టుబడిదారులు, సంపన్నులు, అగ్ర కులాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలంగాణ సినిమాను ప్రజాస్వామీకరిస్తాం. తమిళనాడు తరాలు అన్ని వర్గాలకు, అన్ని కులాలకు అవకాశం ఇచ్చే ఒక వేదికగా తెలంగాణ సినిమా ఇండస్ట్రీని ఇవాళ తీర్చిదిద్దాం. ఆ దిశగా భవిష్యత్తులో కార్యాచరణ తీసుకోబోతున్నాం. కాబట్టి ఇవాళ తప్పకుండా మేము తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, తెలంగాణ కళాకారులారా, తెలంగాణ రచయితలారా, నిర్మాతలారా, మీరు భయం నుండి బయటికి రండి. ఇక్కడున్న థియేటర్ యజమానులారా, ఇక్కడున్న ఎక్కడైతే ఇవాళ అద్దెంటి దయాకర్ లాంటి వాళ్ళు ఎవరైతే హీరోగా తీసిన సినిమాల బయటికి రావాలన్నా కూడా మీరంతా మమ్మల్ని బొమ్మకు మురళి లాంటి వాళ్ళు ఇవాళ పాపం అంత పెట్టుబడి పెట్టి ఇవాళ పాపం అనామకుడుగా లోపల ఉండే పరిస్థితి, బయటికి రావాలి. మీకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించాలి. ఖచ్చితంగా మా వెంట ఉండండి. మేము ఖచ్చితంగా మీ వెంట ఉండి మీకు న్యాయం చేసే దిశగా మా కొట్లాట ఉంటుంది. ఆ దిశగా మేము వెళ్తామని ఇలా కోదండరామరెడ్డి సన్నాయంలో కోదండరామరెడ్డి జేఏసీ పేరు మీద ఎందుకు వెళ్ళగొడతలేవు? త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది. యావత్ తెలంగాణ సమాజాన్ని కదిలించి తీరుతాం. మళ్ళీ తిరిగి ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరినీ ఏకం చేస్తాం. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ఇక్కడికి వెళ్ళి ఆంధ్ర పెట్టుబడిదారులను, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ అగ్ర కులాలను ఇక్కడికి వెళ్ళి పంపించకపోతే రేవంత్ రెడ్డి యుద్ధం ప్రకటిస్తాం. ఆ దిశ అక్కడి దాకా పోకుండా రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. ఇది మన ఛానల్, మన ఉద్యమ ఛానల్. అది దక్షిణాది ఉద్యమమైన, తెలంగాణ ఉద్యమమైన, సామాజిక తెలంగాణ, సామాజిక దక్షిణాదిని కోరుకుంటున్నది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఆదరించండి. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, ఉద్యమాన్ని బలపరచండి. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ. తెలంగాణ సినిమా ఇండస్ట్రీ వర్ధిల్లాలి.